హలో గాయ్స్, ఇవాళ అయితే లాంగ్ ఫ్రాక్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. అలాగే నార్మల్ మనకి మెయిన్ క్లాత్ వచ్చేసి 3.5 అయితే తీసుకున్నాను. హ్యాండ్స్కి అయితే లైనింగ్ అయితే వేసుకోవట్లేదు, అందుకనేసి అది 3.5 అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడైతే ఇది లైనింగ్ క్లాత్ ఉంది కదా, దీన్ని అయితే నేను ఇలా సమానంగానైతే వేసుకున్నాను. చూడండి, తర్వాత అయితే మనం ఆది డ్రెస్ ఉంటుంది కదా, ఆది డ్రెస్తోనైతే పొడవు వెడల్పులు అనేవి అయితే తీసుకోండి. ఓకేనా, చూడండి నేను ఏ విధంగా వీడియోలో అయితే చూపిస్తున్నాను. కొచ్చులు ఉంటాయి కదా, అటు సైడు ఇటు సైడు కొచ్చులు డ్రెస్కి, అవి రెండు అయితే పట్టుకుని నేనైతే లైనింగ్ అనేది ఒకటే వేసాను. అంటే నేను ఇంకా మడత అక్కడ ఏం పెట్టలేదు, నార్మల్గా అయితే మామూలుగా వేసాను క్లాత్ అయితే. చూడండి, ఈ విధంగా నాకు వెడల్పు అనేది ఏ విధంగా వచ్చిందో ఇలా చూసుకోవాలన్నమాట. ఓకేనా, అటువైపు ఇటువైపు కొచ్చు పెట్టుకుని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కొచ్చు అయితే మనకి ఇక్కడ వరకు వచ్చింది. మనం ఎక్స్ట్రా అయితే 2 ఇంచెస్ అయితే తీసుకోవాలి కొచ్చు కోసం. ఓకేనా, ఇప్పుడు మనం ఇది వెడల్పు అయితే చూసుకున్నాం, ఇప్పుడు పొడవు అయితే చూసుకోవాలి. ఫస్ట్ దీన్ని అయితే నేను చెప్పాను కదా 2 ఇంచులు అయితే ఎక్స్ట్రా ఉంచుకోవాలని చెప్పి, అలా ఉంచుకుండగా ఆ ముక్కనైతే ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకుని మనం లైనింగ్ నుంచి అయితే ఈ ఫ్రంట్ పార్ట్కి మనకు కావాల్సిన ముక్కనైతే మనం కట్ చేసేసుకుందాం. ఓకేనా, అంటే మనకి కిందన ఇలా రౌండ్ తిరుగుతుంది కదా షేప్, అంబ్రెల్లా షేపు, అదైతే మనం పక్కన ఉన్నది కదా క్లాత్, ఆ క్లాత్లో అయితే తీసుకొచ్చి ఇదైతే మనం పైన అలాగే వెనకాల ముందు వేసుకొనకైతే ఇదైతే సరిపోతుంది. ఓకేనా, దీంట్లో మనం మెడ చంక కడ ఎలా గీసుకోవాలో చూసేద్దాం. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా 2 ఫోల్డింగ్లు అయితే వేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే నా వైపు అయితే నేను ఓపెన్స్ లేని వైపు అయితే వేసుకున్నాను. ఓపెన్స్ అనేవి ఇలా నాకు ఆపోజిట్ వైపు అయితే తీసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు పొడవు, డ్రెస్ యొక్క పొడవు చూడండి, వీడియోలో అయితే ఏ విధంగా అయితే చూపిస్తానో అదే విధంగా పొడవు అనేది తీసుకుని ఇలా ఎక్స్ట్రా ఉంది కదా ఆ క్లాత్ని అయితే తీసేసుకోండి. ఓకేనా, మనం వెడల్పు అనేది చూడండి, అటువైపు ఇటువైపు ఓపెన్స్ ఉన్నాయి కదా, అదైతే వెడల్పు అనమాట. పొడవు అయితే నాకు ఆపోజిట్ వైపు అయితే లైన్ గీస్తున్నాను కదా, అక్కడ వరకునైతే పొడవు వచ్చింది. ఓకేనా, ఇప్పుడు అది క్లాత్ ఉంది కదా, దాన్ని అయితే కట్ చేసేసుకుందాం. చూడండి, వీడియోలో అయితే ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ఇలా క్లాత్ని సమానంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇవి రెండు సమానంగా పెట్టుకుని ఇది కూడా సమానంగా అయితే కట్ చేసుకోవాలి. మనకి పొడవు చూసుకున్నాం కదా, అక్కడ 2 మడతలు వచ్చినాయి కదా, అక్కడైతే ఇలా మనకి విడదీస్తే 2 ముక్కలు అనేవి రావాలి. ఓకేనా, ఇలా అర్థమైంది కదా. అందులో ఒక పీస్ని అయితే ఇలా తీసుకుని ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకుంటున్నాను. చూడండి, సమానంగా వచ్చేలాగా ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు తర్వాత రెండో పీస్ని కూడా సేమ్ మనం ఇదే విధంగా రెండో పీస్ని కూడా దానిపైన అయితే వేసేసుకోవచ్చు. చూడండి, చాలా ఈజీగానైతే నేర్చేసుకోవచ్చు మనం. వీడియో అయితే తప్పకుండా చూడండి, స్కిప్ చేయకుండా అయితే, అప్పుడు కంపల్సరీ మీరు ఫ్రాక్ అనేది ఈజీగానైతే నేర్చేసుకోవచ్చు. సమానంగా ఓపెన్స్ వైపు ఓపెన్స్, అలాగే క్లోజ్ వైపు క్లోజ్ వచ్చేలా వేసుకుని టేప్తోనైతే 3 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నాను మెడ దగ్గర అయితే. ఓకేనా, ఇలా 3 ఇంచెస్కి అయితే ఒక మార్క్ అయితే చేసుకోవాలి ఓపెన్స్ లేని వైపు భుజాల కాడ. అలాగే భుజాల కోసం 3.5 అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, 3 అయినా తీసుకోవచ్చు. నేను సంఖకు వచ్చేసి 5.5 తీసుకుంటున్నాను. ఓకేనా, నేను లేదు ఒకవేళ మాకు టేప్తో అర్థమవుతుంది అక్క అంటే ఒక్కసారి కామెంట్ చేయండి, అది డ్రెస్తో కూడా ఎలా కట్ చేయాలో చెప్తాను. ఓకేనా, ఈ విధంగా 5.5 చంక అయితే పెట్టుకుని 3.5 అయితే భుజాలు పెట్టుకుని ఇలా ఈజీగానైతే గీసుకోవచ్చు. ఇప్పుడు నేను పైనుంచి ఇలా నెక్కి అయితే 5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా, నాకు మరీ డీప్గా కిందకి కావాలంటే మనం మోల్డ్ బట్టి అయితే పెట్టుకోవాలి. ఓకేనా, నాకైతే 5 అయితే పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పెట్టుకుని బాక్స్ అనేది ఇలా డ్రా అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో ఏ విధంగా చూపిస్తున్నానో అదే విధంగా ఇలా బాక్స్ అనేది డ్రా చేయండి. అప్పుడు మనకి నెక్ అనేది ఈజీగా అయితే డ్రా చేయడానికి వస్తుంది అన్నమాట. నేనైతే పలక మెడ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే అదే కొంచెం ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, అందుకనేసి నేను బాక్స్ టైప్గానే ఉంచేసాను. ఇప్పుడు సంఖ కోసం అయితే
1.5 అయితే తీసుకున్నాను. మనం బ్లౌజ్కి వచ్చేసి 1 తీసుకోవాలి, కొంచెం లోతుగా తీయాలి. అదే డ్రెస్కి వచ్చేసి 1.5 తీయాలి. డ్రెస్కి అయితే మనం కొంచెం క్రాస్గా వస్తుంది. ఓకేనా, ఇదైతే కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి నెక్ అయితే ఒకవేళ మనం తీసుకోవాలి, రౌండ్ షేప్ తీసుకోవాలంటే 1 పెట్టుకుంటే సరిపోద్ది. నాకైతే అవసరం లేదు కాబట్టి నేను వదిలేసాను. ఇప్పుడు మనకి వెనకాల డీప్గా కావాలంటే, మరీ కిందకి కావాలంటే 9 పెట్టుకోండి. ఓకేనా, లేదు 8 అయినా పెట్టుకోండి. నేనైతే 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం నేను పొడవుగా ఉంటాను కాబట్టి 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మీరు కొంచెం పొట్టుగా ఉన్న వాళ్ళు కూడా అలా అయితే 7.5 లేదా 6, 8 అలా తీసుకోండి. ఓకేనా, నేనైతే 9 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. మళ్ళీ వెనకాల అయితే థ్రెడ్స్ అయితే పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నాను కాబట్టి 9 ఇంచెస్కి ఇలా బాక్స్ అయితే డ్రా చేశాను. ఇది వెనకాల పార్ట్. ఓకేనా, ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఇది సమానంగా వేసుకుని చంక భాగాన్ని అయితే మనం కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఎక్కడ హెచ్చు తగ్గులు లేకుండానైతే కట్ చేసుకోవాలి, లేదంటే మనకి డ్రెస్ అంతా కూడా నీట్గానైతే రాదన్నమాట. ఓకేనా, జాగ్రత్తగా మనం చంక పార్ట్ అనేది తీసేసాం. ఇప్పుడు 2 మళ్ళీ సమానంగా వేసుకుని ఫస్ట్ బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేసేద్దాం ఇలా సమానంగా. నేను బ్యాక్ కూడా బాక్స్ మేడ అయితే ఇచ్చాను, అంటే పలక మేడనైతే ఇచ్చాను, ఎందుకంటే థ్రెడ్స్ పెట్టుకుంటాను కదా, కొంచెం నీట్గా కనిపించాలని చెప్పి. అలాగే ఫ్రంట్ అయితే ఇలా బాక్స్, చిన్న బాక్స్. ఓకేనా, ఇవైతే కరెక్ట్గా మనం చూసుకుని అయితే కట్ చేసుకోవాలి, లేదంటే మెడ అనేది చాలా తేడా వచ్చేసి అస్సలు బాగోదు. ఓకేనా, ఇలా మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసాం కదా, ఫ్రంట్ పార్ట్కి అయితే లోతు, చంక లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా లోపలికి పెట్టుకుని ఇదైతే కొంచెం కట్ చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగానైతే మనకి కట్ చేసేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. చంక లోతు అయితే తీసుకున్నాం కదా, ఇప్పుడు డ్రెస్కి వచ్చేసి మనం ఇలా కట్ చేసాం కదా, మనకి ఇక్కడ షేప్ అందంగా రావాలంటే సైడ్స్ ఇలా చిన్నది 1/2 ఇంచ్ అయితే కొచ్చుల దగ్గర పైకి కట్ చేయండి, నేను వీడియోలో చూపించిన విధంగా. ఒకవేళ అర్థం అవ్వకపోతే కామెంట్ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఇలా మిగిలిన క్లాత్ ఉంది కదా, ఇంకా 2.5 అయితే ఉంటుంది. ఒక 1/2 మీటర్ అయితే 1/2కి ఎక్కువైతే దానికి పోతుంది మనకి ఫ్రంట్ పైకి. అలాగే బ్యాక్కి మనం కట్ చేసాం కదా పైన షేప్స్ అనేవి, అవి అయితే పోద్ది కదా, 1/2 కంటే ఎక్కువ అయితే వెళ్ళిపోయిందంటే 1/2 మీటర్ కంటే ఎక్కువ. ఇప్పుడైతే ఇది 2.5కి కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. దీన్ని ఇలా కోన్ షేప్ అయితే వేసుకోండి, 2 సమానంగా వేసుకుని ఇప్పుడు ఇలా కోన్ షేప్ వచ్చేలా వీడియోలో చూపిస్తున్న విధంగానైతే ఇలా వేసుకోండి. ఇలా నా వైపుకి అయితే ఓపెన్స్ వేసుకున్నాను, క్లోజ్ అనేవి ఆపోజిట్ వైపు అయితే వేసుకున్నాను. ఓకేనా, మనం కట్ చేసాం కదా మనం పై భాగం, దాన్ని అయితే ఇక్కడ మనం కోన్ షేప్ వచ్చింది కదా అక్కడైతే వేసుకోవాలి. ఎక్కడ వరకు వస్తుందంటే అక్కడ వరకునైతే వేసుకోవాలి మనం. నేను మర్చిపోయి వీడియో అయితే డిలీట్ అయిపోయిందండి, ఏమనుకోకండి. చూడండి, నేను టేప్ పెట్టి చూపిస్తున్నాను, అక్కడ వరకునైతే వస్తుంది. పై భాగం అనేది ఇలా మనం కోన్ షేప్ దగ్గర అయితే వెయ్యాలి. 4 భాగాలుగా వచ్చింది కదా, ఆ 4 భాగాలని కింద వైపు అయితే తెచ్చి ఇలా పైన అయితే వెయ్యాలి. లేదు అర్థం అవ్వలేదు అక్కంటే 9 అయితే తీసుకోండి, సరిపోతుంది. ఓకేనా, కొంచెం సన్నంగా ఉండే వాళ్ళు అయితే అలాగే 6 కానీ 7 కానీ తీసుకోండి. మరీ సన్నంగా ఉండే వాళ్ళకైతే 6 అలా సరిపోద్ది. లేదు కొంచెం వెయిట్గా అదే హైట్గా కూడా ఉంటారు కదా, వాళ్ళకైతే 9 అయితే కంపల్సరీ సరిపోద్ది. ఇప్పుడు నేను పైన టేప్ అయితే 1 నుంచి పెట్టి ఇలా నేను 36 వరకు పెట్టాను. అలా 36 వరకు సర్కిల్ ఇలా పెట్టుకుని డ్రా తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా నాకు కొంచెం క్లాత్ అయితే పడాల్సి ఉన్నది, దానికోసం నేను ఎక్స్ట్రా పీస్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్ని అయితే ఇలా వేసి సర్కిల్ అయితే డ్రా చేస్తున్నాను. ఓకేనా, ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని కట్ చేసేసుకోవాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ డ్రెస్ అయితే మంచి లుక్ అయితే వస్తుంది. ఇంకా తప్పదు, మనం ఇష్టంగా నేర్చుకుంటే ఇంకా సులువే అనమాట. ఓకేనా, కుర్చీల ఫ్రాక్ కన్నా కూడా సులువు, కానీ కటింగే కొంచెం రావాలి. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఎంత సమానంగా తీసుకున్నానో అలాగే తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా షేప్ అనేది డ్రా చేసుకోవాలి.
ఓకేనా? అర్థమవకపోతే కామెంట్ చేయండి, నేను మళ్ళీ వేరే వీడియోలో అయితే చూపిస్తాను. ఓకేనా? ఇలా కరెక్ట్గా వచ్చిందా లేదా చూసుకోవాలి అంతే. మనకి లైనింగ్ క్లాత్ అనేది అయిపోయింది. ఇప్పుడు మెయిన్ క్లాత్ శారీ అయితే తీసుకున్నాను నేను. చూసారా? ఇదైతే 3.5 అయితే తీసుకున్నానని చెప్పాను కదా. దీంట్లో మనం సమానంగా చూసుకుని మనం లైనింగ్ క్లాత్ ఎంత వచ్చిందో అంత చూసుకుని ఇప్పుడు కట్ చేసుకోవాలన్నమాట అక్కడికి. ఓకేనా? నేనైతే శారీ తీసుకున్నాను, 6 మీటర్ శారీ అయితే తీసుకున్నాను. దాన్ని నేను 3.5కి అయితే కట్ చేసుకుంటున్నాను. కింద అంబ్రెల్లా షేప్కి అయితే 2.5 పడుతుందని చెప్పాను కదా, అలాగా అంతే సైజ్ అయితే మనం తీసుకోవాలి. కింద మన అంబ్రెల్లా షేప్కి అయితే లైనింగ్ బట్టి మనం ఫస్ట్ కట్ చేసే ముందే లైనింగ్ ఎంత ఉందో కిందన అంబ్రెల్లా షేప్ కూడా అదే విధంగా క్లాత్ అనేది తీసేసుకుని రెడీగా పెట్టుకోవాలి. ఓకేనా? ఇప్పుడు దీన్ని 2 లేయర్ల కింద అయితే వేసాను, ఒకదాని మీద ఒకటి వేసి ఇప్పుడు సేమ్ మనం లైనింగ్ ఏ విధంగా అయితే మడత పెట్టాం అదే విధంగా ఇలా కోన్ షేప్ వచ్చేటట్టు అయితే మడత పెట్టాలి. ఓకేనా? ఇలా సమానంగానైతే వేసుకోవాలి. ఓకేనా? కొంచెం వీడియో అయితే క్లారిటీగా కనిపిస్తలేదు, దయచేసి ఏమనుకోకండి. చూడండి, ఇలా కోన్ షేప్ అయితే కరెక్ట్గా వచ్చేలా వేసుకుని మన దగ్గరికి అయితే అంటే మన వైపుకి అయితే 4 లేయర్లు వచ్చినాయి అనమాట. అంటే ఏంటంటే 4 లేయర్లు ఓపెన్ క్లాత్స్ అయితే నా వైపుకి వచ్చినాయి. ఇప్పుడు మనం ఇది కరెక్ట్గానైతే వేసుకోవాలి. చూడండి, వీడియోలో నేను ఏ విధంగా చూపిస్తున్నానో. శారీ అయితే జారిపోతున్నది, కానీ ఈ శారీస్ కుట్టడం అయితే చాలా కష్టమండి బాబు, జారిపోతాయి. కానీ ఓపికగా కుడితే డ్రెస్ అయితే మంచిగా మామూలుగా ఉండదు. ఇంకా ఒక 1500 ఒక 1500 డ్రెస్లో అయితే ఉంటుంది అన్నమాట. ఓకేనా? ఇలా మంచిగా దీనిపైన లైనింగ్ అయితే వేసేసుకుందాం. లైనింగ్ అయితే కనిపిస్తుంది కదా, బ్లాక్ కలర్ అవ్వడంతో వీడియోలో కొంచెం సరిగా కనిపించట్లేదు, కొంచెం క్లారిటీగా చూడండి అప్పుడు కనిపిస్తుంది. దయచేసి ఏమనుకోకండి, వీడియో కొంచెం బయట వర్షం పడడం వల్ల ఇలా మబ్బుగా ఉండి వీడియో అనేది సరిగా రావట్లేదు. ఓకేనా? ఇలా కోన్ షేప్ అయితే దీనివైపు అయితే వేసుకున్నాను. కరెక్ట్గా చూడండి మనకి వచ్చిందనమాట. కరెక్ట్ మెజర్మెంట్స్తో అయితే తీసుకున్నాం మన క్లాత్. ఓకేనా? అందుకు మనం కరెక్ట్గా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం కట్ చేసేసుకుందాం. సేమ్ ఈ క్లాత్ ఎలా ఉందో అలాగే పైన అయితే కట్ చేసేసుకుందాం నడుము దగ్గర. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే ఇందులో ట్విస్ట్, మనం కిందనైతే కొంచెం ఎగస్ట్రాగా కట్ చేసుకోవాలి లైనింగ్ కంటే. ఓకేనా? ఎందుకంటే మనం లైనింగ్ కనిపించకూడదు, లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి. ఇప్పుడు మనం చీర కట్టుకుంటే లంగా ఎలాగ లోపలికి పైకి ఉంటుంది, అలాగే సేమ్ అదే విధంగా అంబ్రెల్లా క్లాత్ కూడా మనం మెయిన్ క్లాత్ అయితే కొంచెం ఎగస్ట్రా అయితే అంటే ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే తీసుకోవాలి. ఎందుకంటే మనం ఇంకా జిగ్జాగ్ కడ వేస్తాం కదా, అప్పుడు కొంచెం క్లాత్ అనేది లోపలికి వెళ్ళిపోద్ది. అందుకని చెప్పి 4 ఇంచెస్, లేదు ఇంకా క్లాత్ లేదు అంటే ఒక 2.5 అన్న ఉండాలి మినిమం. ఓకేనా? ఇలా సమానంగానైతే తీసేసుకున్నాం. చూసారా? అంతే, చాలా ఈజీగానైతే మనం మెయిన్ క్లాత్ కూడా కట్ చేసేసుకున్నాం. ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే దీనికి మళ్ళీ ముక్కలు అతకాలి. ఓకేనా? మనం లైనింగ్ క్లాత్కి ఏ విధంగా ముక్కలు అతికామో అదే విధంగా మనం దీనికి కూడా మెయిన్ క్లాత్కి కూడా ముక్కలు అతకాలి. ఎందుకంటే మనకి శారీ అనేది అంబ్రెల్లా షేప్కి ఎప్పుడు కూడా చిన్నది ముక్క అనేది అతుకు అనేది వస్తుంది. ఎంత అలాంటి వాళ్ళకైనా సరే ఇలా ముక్క అనేది అతుకొస్తుంది. ఎందుకంటే కొంచెం రౌండ్ షేప్ తిప్పేటప్పుడు క్లాత్ పన్నా కొంచెం తక్కువ ఉంటుంది కదా మనకి శారీకి, అందుకని చెప్పి. ఇప్పుడు మనకి మిగిలిపోయిన పీసులు ఉన్నాయి కదా, ఆ పీసులు 2 ఇలా సమానంగా అయితే వేసుకుని ఒకదాని మీద ఒకటైతే ఇలా వేసుకుని మనకి అక్కడ చూడండి ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీ అంతట్లో ఈ స్పేస్ని అయితే నింపాలి. ఈ క్లాత్తోని నింపి దానిపైన మనం డ్రా చేయాలి. ఓకేనా? మనం సేమ్ కింద మెయిన్ క్లాత్కి ఎలా వచ్చిందో అతుకు లేకుండా అదే విధంగా మనం ఆ సైజుతోనే ఇలా డ్రా అనేది చేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి. అప్పుడు మనం ఈ లైనింగ్ ఉన్నది కదా, దీన్ని అతికేసిన తర్వాత మెయిన్ క్లాత్ని కూడా అతికేసుకొని జాయింట్ చేసుకుని కుట్టు అనేది లోపలికి వేసుకుంటే మనకి ఇంకా పర్ఫెక్ట్గానైతే వస్తుంది అనమాట. అంబ్రెల్లా షేప్ అనేది మనం ఎగుడు దిగుడుగా కట్ చేస్తేనైతే అస్సలు బాగా రాదనమాట. ఓకేనా? ఫస్ట్ టైం కట్ చేసిన వాళ్ళైతే చాలా జాగ్రత్తగానైతే కట్ చేయండి. ఇంకా ఇంట్లో ఉన్న చిరిపోయిన చీరలు కూడా ఉంటాయి కదా, అంటే చిన్న చిన్న డ్యామేజ్ ఉన్న చీరలు కూడా ఉంటాయి కదా, అలాంటి వాటితో అయితే ట్రై చేయండి ఫస్ట్.
చిన్న బేబీస్ అయితే ట్రై చేయండి. తర్వాత అలా మీవైతే స్టిచ్చింగ్ చేసుకుందరు. ఓకేనా? అప్పుడైతే ఈజీగానైతే వచ్చేస్తుంది మీకు. చాలామంది ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే నేర్చుకోవాలని ఆశపడుతున్నారు కదా, అలాంటి వాళ్ళకైతే ఇలాంటి ఫ్రాగులు అయితే నాకు తెలిసి ఈజీగానే వచ్చేస్తాయి. కానీ మెజర్మెంట్స్ కరెక్ట్గా తీసుకుని చేస్తే ఖచ్చితంగా ఈజీగానైతే నేర్చేసుకుంటారు. ఓకేనా? చూడండి, ఈ విధంగా నేను ఇలా సమానంగా జాయిగా నిదానంగా కట్ చేస్తున్నాను. చూడండి, ఎక్కడ వంకరలు రాకుండా మనం కరెక్ట్గానైతే ఈ క్లాత్ అనేది తీసుకోవాలి. మళ్ళీ ఎక్కువ వచ్చినా సరే మళ్ళీ ఇందులో కట్ చేయడం కూడా కొంచెం కష్టం. చాలా కాదు, కొంచెం కష్టం అనమాట. అందుకని మనం ఫస్ట్ కట్ చేసినప్పుడే జాగ్రత్తగా కొలతలు తీసుకుని కట్ చేయాలన్నమాట ఈ ముక్క అనేది. ఓకేనా? మనం అంబ్రెల్లా కటింగ్ అయితే చేసేసుకున్నాం. కిందన పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? మెయిన్ క్లాత్ అయిపోయింది, లైనింగ్ క్లాత్ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం పైన ఫస్ట్ మనం కట్ చేసుకున్నాం కదా చంక పాటు అలాగే మెడపాటు, దానికి మనం మెయిన్ క్లాత్ కట్ చేసుకోలేదు, లైనింగ్ కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం మిగిలిన పీస్లోనైతే మనం కట్ చేసుకున్న లైనింగ్ పీసులు ఉన్నాయి కదా, అవి అయితే వేసి ఇలా సమానంగా వేసుకుని నిదానంగా ఎక్కడ వంకర టెంకర్లు లేకుండా ఇలా సమానంగానైతే కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇది సిల్క్ క్లాత్ వల్ల ఎక్స్ట్రా పీస్ అయితే తీసుకోవాలి. ఓకేనా? కాటన్ది అయితే మనం ఎలా కట్ చేసినా లొంగిపోద్ది క్లాత్ అయితే. అంటే లొంగిపోద్ది అంటే ఎలా కట్ చేసినా మనం ఇలా రామంటే వచ్చేద్ది అనమాట ఆ క్లాత్. అది ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కదా, ఇదైతే అస్సలు మనం దాని మాట వినాలి తప్ప మన మాట అది విందనమాట. అందుకని ఇలా జాగ్రత్తగా ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఓకేనా? మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ పార్ట్, డ్రెస్కి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ఇది కూడా కట్ చేసేసుకోవచ్చు. ఓకేనా? చూడండి, నేను ఇంకా పాకేస్తున్నాను అనమాట అటు ఇటు నేను డ్రెస్ గురించి. ఇది సిల్క్ క్లాత్ కదా, అందువల్ల అనమాట. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే చాలా నిదానంగా చాలా స్లోగానైతే కట్ చేస్తున్నాను, తీరుబడిగా కట్ చేస్తున్నాను నేను. చూడండి, ఎంత పని ఉన్నా పక్కన పెట్టేసి తీరుబడిగా అయితే కట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ క్లాత్ అనేది అస్సలు మాట విందండి, జారిపోతుంది ఈ క్లాత్. అందుకని చెప్పి వీలైతే గుండు పినీసులు ఉంటాయి కదా, అవి అయితే పెట్టుకుని మీరు కట్ చేయండి. స్టిచ్చింగ్ చేసినప్పుడు అయితే కంపల్సరీ పెట్టుకోండి, ఎందుకంటే కొంచెం కష్టంగానే ఉంటుంది స్టిచ్చింగ్ చేయడానికి ఈ క్లాత్ అయితే. ఓకేనా? షైనింగ్ క్లాత్ కదా, అందుకని చెప్పేసి. అయిపోయింది, కట్ చేసుకున్నాం. మనం కింద అంబ్రెల్లా షేప్ కట్ చేసుకున్నాం, పైన కూడా కట్ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్కి అయితే ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా 3.5లోనే, ఆ క్లాత్ని అయితే తీసుకొని ఇలా సమానంగా పెట్టుకుని చూడండి, నేను ఏ విధంగానైతే ఇలా సమానంగానైతే వేసుకున్నాను. ఇలా సమానంగా వేసిన క్లాత్ని అయితే ఇలా సమానంగా మళ్ళీ కట్ చేసుకున్నాను. ఓకేనా? కట్ చేసుకుని ఇలా 4 ఫోల్డింగ్లు అయితే వేసుకుంటున్నాను. చూడండి, నేను ఏ విధంగా ఫోల్డింగ్ అయితే వేసానో. నేను 4నైతే సమానంగానైతే వేయలేదు. ఒక ఫోల్డింగ్ అయితే నార్మల్గా వేసాను, ఇంకొక ఫోల్డింగ్ పొడవుగా వేసాను. ఓకేనా? ఆ విధంగా వేసుకుని మళ్ళీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మళ్ళీ సమానంగా కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని ఇప్పుడు 2 అయితే కట్ చేసేసుకోండి. అంటే 2 ముక్కల కింద అయితే విడిపోతాయి. ఓకేనా? అంటే ఒక చెయ్యి ఒకటి, ఒక చెయ్యి ఒకటి. ఓకేనా? ఇది సిల్క్ క్లాత్ కదా, అందుకనేసి మనం విడివిడిగా కట్ చేసుకుంటేనే మనకి ఇలా సమానంగా అనేది వస్తాయి. కాటన్ది అయితే ఎలా కట్ చేసుకున్నా పర్వాలేదు, మనకి నీట్గా అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్స్కి ఇలా చివరిన వేస్ట్ క్లాత్ అయితే ఉంది కదా, అదైతే కట్ చేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు ఈ క్లాత్ని మనం హ్యాండ్స్ అయితే మెజర్మెంట్స్ ఏ విధంగా తీసుకోవాలంటే, పైన భాగం ఉంది కదా, అంటే ఓపెన్స్ లేని వైపు అయితే ఉంది కదా, దానికి ఇలా కొంచెం పైకి వచ్చేలాగా అలా కిందకి ఒక కొచ్చు కాడ 2 ఇంచెస్ కిందకి పెట్టుకొని ఇలా సమానంగా సర్కిల్ టైప్లోనైతే ఇలా గీసుకున్నాను. చూసారా? ఈ విధంగానైతే హ్యాండ్స్ గీసుకున్నాను. మీకు కనుక హ్యాండ్స్ అర్థమవకపోతే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ వేరే వీడియో చేస్తాను. ఓకేనా? నేను ఆది డ్రెస్ అయితే పక్కన పెట్టేసిన వల్లే ఇలా నార్మల్గా తీసి చూపించేసాను వీడియో. ఓకేనా? ఇలా హ్యాండ్స్ అనేవి ఈజీగా కట్ చేసుకుని ఇప్పుడు దీనికి కొచ్చు కావాలి. అంటే నేను మిగిలిన క్లాత్తో మాత్రమే ఇలా హ్యాండ్స్ అయితే తీసుకున్నాను, క్లాత్ వేస్ట్ చేయకుండా. ఓకేనా? లేదు ఒకవేళ మీరు ఎక్కువ క్లాత్ ఉంటే మామూలుగా తీసేసుకోండి. నేను మిగిలిన క్లాత్తో తీసుకున్నాను కాబట్టి నాకు ఎక్స్ట్రా ఇక్కడ కొచ్చులు సంక భాగంలోనైతే కొచ్చు అనేది పడుతుంది నాకు. అందుకనేసి కొచ్చు అంటే ఏంటనుకుంటున్నారు, ఎక్స్ట్రా క్లాత్ అనేది పడుతుంది. ఓకేనా? నాకు క్లాత్ అయితే సరిపోదు సంక పాట్ కాడికి, అందుకని నేను మిగిలిన క్లాత్ని అయితే ఇలా ముక్కల కింద అయితే తీసుకున్నాను. ఇవి అతికి మీకు
నెక్స్ట్ వీడియోలో అయితే ఏ విధంగా కట్ చేసుకోవాలో చూపించాను కదా, నెక్స్ట్ వీడియోలో అయితే స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల నేను మరెన్నో ఇలాంటి వీడియోలు అయితే తీయగలను. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.